పెద్దకడుగురులో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య నాయకుల సమావేశంలో మన పెద్దకడుగురు మండల ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో మేము ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. మేము తొందరలో పెద్దకడుగురు మండలం, కోసిగి మండలం, కవతాళం మండలం, మంత్రాలయం మండలం, అన్ని మండల గ్రామాలలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మనము ఇప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉండాలనుకున్నాము. కాబట్టి ప్రతి గ్రామం విజిట్ చేస్తాం, ప్రతి మండలానికి మీ మండలంలో మీటింగ్ పెడతాం. ఇక్కడ విషయానికి వస్తే మేము తొందరలోనే జనసేన పార్టీ జెండా ఎగరవేసి మండలం అంతా కలిపి ఇక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్రంలో చాలా బలోపేతమైంది. ఇంకా బలోపేతం చేస్తాం. తప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ చాలా బలోపేతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం అవుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎంతో ముందుకు దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారితో, అమిత్ షా గారితో చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో భారతదేశం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి మన రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దూసుకుపోతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచి మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా మా అందరూ ఈ సభాముఖంగా ఈరోజు మేమందరూ ప్రతిజ్ఞ చేస్తున్నాం.